అందరికీ హాయ్ హలో అండి. నేను మీ దివ్య గారు వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం. టుడే స్పెషల్ కజ్జికాయలు చేస్తున్నామండి. ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి వీడియోలు చూద్దాం. ముందుగా 1 కేజీన్నర మైదాని తడిపి పెట్టుకోవాలండి. ముద్దలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో పుట్నాల పప్పుని మిక్సీలో వేసుకొని కొన్ని యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా ఉండకూడదు పొడి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి కూడా తురుము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న మైదా ముద్ద ఉంది కదా, అందులో కొద్దిగా చిన్న ముద్దలు తీసుకొని పల్స్గా పాముకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పాముకుంటే సరిపోతుంది. ఇప్పుడు కజ్జికాయల మిషన్ తీసుకొని దాంట్లో ఈ పాముకున్న పూరీని అందులో పెట్టి 1.5 స్పూను పొడిని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ప్రెస్ చేస్తే మనకి ఎంతో క్యూట్ కజ్జికాయ బయటకు వస్తుంది. చూడండి చాలా బాగుంటుందండి, క్యూట్గా ఉంటుంది. చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకి క్యూట్గా ఉన్న కజ్జికాయ షేప్ అయితే వచ్చేసింది బయటికి. చూడండి ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకొని దివ్య గారు వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన కజ్జికాయలు రెడీ. మీరు కూడా తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. దివ్య గారు వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.